పవిత్ర అమరనాథ్ క్షేత్రంలో ఈ ఏడాది మంచు శివలింగం తొలి రూపం భక్తులకు దర్శనమిచ్చింది. సహజ సిద్ధంగా ఏర్పడే ఈ శివలింగాన్ని చూడటానికి చాలా మంది భక్తులు యాత్రకు వెళ్తుంటారు. మరి ఎంతో కఠినమైన అమరనాథ్ యాత్ర ఎప్పుడు ప్రారంభం కానుంది, ఎలా వెళ్లాలి, అక్కడి ఏర్పాట్లు, సౌకర్యాల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమరనాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 3న ప్రారంభం కానుంది. మొత్తం 57 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర 2026 ఆగస్టు 28న ముగియనుంది. యాత్ర ప్రారంభానికి ముందే అంటే జూన్ 19న జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా ప్రథమ పూజ నిర్వహిస్తారు. ఈ యాత్రకు వెళ్లటానికి 2 మార్గాలు ఉన్నాయి. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం రూట్. ఇది సురక్షితమైన మార్గం. కొండలు, లోయల గుండా నడుచుకుంటూ లేదా గుర్రాలపై సుమారు 48 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలా 3 నుంచి 4 రోజుల సమయంలో అక్కడికి చేరుకోవచ్చు. రెండోది బాల్తాల్ రూట్. కేవలం 14 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ ఇది చాలా కఠినమైన మార్గం. అమర్నాథ్ వెళ్లే భక్తుల కోసం బాల్తాల్, పహల్గాం 2 రూట్ల నుంచి హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. హెలికాప్టర్ ద్వారా వెళ్లిన భక్తులను అమర్నాథ్ గుహకు 6 కిలోమీటర్ల దూరంలో ఉండే పంచతరణి వద్ద దించుతారు. ఈ దూరాన్ని భక్తులు గుర్రాలు, పల్లకి లేదా కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది. హెలికాప్టర్ టికెట్లను కేవలం అమర్నాథ్ ఆలయ బోర్డు అధికారిక వెబ్సైట్ jksasb.nic.in లేదా శ్రీ అమర్నాథ్ జీ shrine.com ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఈ యాత్రకు వెళ్లేవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అమర్నాథ్ యాత్రకు 13 నుంచి 70 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులు. గర్భిణీలకు అనుమతి లేదు. అంతేకాదు యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యుల వద్ద కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ CHC తీసుకోవాల్సి ఉంటుంది. భద్రత కోసం క్యాంప్ వద్ద ఇచ్చే RFID కార్డ్స్ ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి. ఇది భక్తుల ట్రాకింగ్ వివరాలను తెలుపుతుంది. గతేడాదితో పోలిస్తే అమర్నాథ్ యాత్రికులకు కొత్త సౌకర్యాలు కల్పిస్తున్నారు. బాల్తాల్, నున్వాన్ బేస్ క్యాంపుల వద్ద టెంట్లకు బదులుగా వాతావరణ మార్పులను తట్టుకునే ఆల్ వెదర్ ప్రెఫాబ్రికేటెడ్ ఫైబర్ గదులు ఏర్పాటు చేశారు. అమర్నాథ్ ఎత్తైన ప్రాంతంలో ఉండటం వల్ల ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులను తట్టుకునేలా బేస్ క్యాంపుల్లో 100 పడకల ఆసుపత్రులు, ICU సదుపాయాలు కల్పించారు. ప్రమాద బీమా కింద గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజీని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారు.